కళ్యాణ్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా రామ్మూర్తి నాయుడు మృతికి నివాళి. ఘనంగా రెడ్ల కార్తీక వన సమారాధన. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి వినుకొండ తెలుగుదేశం పార్టీ పలువురు ముఖ్య నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ నారా రామ్మూర్తి సీఎం చంద్రబాబు తరపున చంద్రగిరి నియోజకవర్గం బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారన్నారు. శాసనసభ్యుడిగా కూడా 1994 నుంచి 1999 మధ్య చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయనను సదా స్మరించుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, పెమ్మసాని నాగేశ్వరరావు, ఆల్లా మన్నయ్య, శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు, పువ్వాడ కృష్ణ, గురునాథం, గంధం సుబ్బారావు, వీరగంధం ప్రశాంత్ తదితరులు పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం అనేది ఈ రాష్ట్రానికి తీరని లోటు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడుగా ఉంటూ చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల్ని ఆయన సమర్థవంతంగా గత 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఇచ్చాయన్న, ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోనన్న ఆ సమయాన్ని వారి తమ్ముడు గారు ఆ నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టబట్టి ఇంత ముందుకు వచ్చారని సందర్భంగా తెలియజేస్తూ, మరి శాసనసభ్యుడిగా కూడా 1994 నుంచి 99 వరకు కూడా చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి రామ్మూర్తి నాయుడు గారిని సదా స్మరించుకుంటూ ఈ రోజున మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు డిఎల్డిఏ చైర్మన్ వెంకట్రావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు, రమణ గారు, వెంకటరత్నం గారు, గురునాథం గారు, గౌరవ పెద్దలందరం కూడా కలిసి ఈ రోజున రామ్మూర్తి నాయుడు గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన చూపినటువంటి బాటలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం. హైందవ శంఖారావం బహిరంగ సభ సన్నాహక సమావేశం వెల్లటూరు రోడ్డులోని కళ్యాణ మండపం నందు జరిగింది. కార్యక్రమానికి నర్సరావుపేట నుండి కొత్త రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ వేదాంత గోవింద రామానుజ ఆచార్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణల గురించి జనవరి 5, 2025 తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జయప్రదం చేయాలన్నారు. మండల కేంద్రమైన సావల్యాపురంలో శ్రీ నిదానపాటి అమ్మవారి తిరునాళ్ల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 7:30 నుండి ప్రారంభమైన తిరునాళ్ల వేడుకలలో 40 మంది బాలికల చేత జలబిందెలతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందని దేవాలయ చైర్మన్ మద్దినేని హరిబాబు, కమిటీ సభ్యులు కేతేపల్లి వెంకటేశ్వరు తెలియజేశారు. సాయంత్రం 6 గంటల నుండి 108 ప్రమిదలతో అమ్మవారి పుట్ట వద్ద దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు పట్నాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. పట్నంలో సిపిఐ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆజాద్ నగర్ కాలనీలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు స్వయంగా అర్జీలు పెట్టిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 మాసాలు గడిచిందని, ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ గురించి మాట్లాడలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని వెంటనే అధికారిక ప్రకటన చేసి అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వమే నూతన అర్జీలను ప్రింట్ చేసి రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ, సచివాలయ అధికారుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసి ప్రజలు పెట్టుకున్న అర్జీలను ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం పరిశీలించి నియోజకవర్గాలలో ప్రజలకు నివాస యోగ్యమైన ప్రాంతాలను ఎన్నిక చేసి స్థలాలను పంపిణీ చేయాలన్నారు. పట్నంలోని వెల్లటూరు రోడ్డులోని వెలికొండ నియోజకవర్గ శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ రెడ్డి కార్తీక వన సమారాధన కార్యక్రమం అధ్యక్షుడు ఆర్ఐ శివారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కోటప్పకొండ రెడ్ల సంఘం ప్రెసిడెంట్ వీరారెడ్డి, సెక్రటరీ పొలిమేర వెంకారెడ్డి, ట్రెజరర్ మాకులూరు సుబ్బారెడ్డి తదితర మహారథులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా శ్రీ యోగి వేమారెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, రెడ్డి సోదరి మనులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం గేటు శంకుస్థాపనతో పాటు ట్రస్టుకు సంబంధించిన స్కాలర్షిప్ 2,50,000 రూపాయల చెక్కులను దాదాపు 13 లక్షలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సేవా సమితి అధ్యక్షులు ఆర్ఐ శివారెడ్డి మాట్లాడుతూ, త్వరగా భవన నిర్మాణం పూర్తి చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ రెడ్డి వర్గీయులు ఒకటిగా ఉండాలని కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు వెసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గజ్జ గడిక నిద్రపోదు నిండు రాత్రి ఇద్దరితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.